హలో కొత్తగూడెం పీపుల్, ఈరోజు అయితే మనం వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? సో గుబ్బకాయలు తెంపడానికి అన్నమాట. సో గాయస్, ఓన్లీ సమ్మర్ సీజన్లోనే గుబ్బకాయలు దొరుకుతాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళి తెంపుదాం. ఇక్కడే ఉన్నా, ఇదే గుబ్బ చెట్టు అన్నమాట. గుబ్బకాయ చెట్టుకి ఇవ్వండి కాస్తున్నాయి అన్నమాట. సో కింద దిగుదాం, కానీ వాటర్ ఉన్నాయి, అందులో పడితే కథమే ఇక. అవి కాస్తున్నాయి. సో వీటిని తెంపాలంటే ఇప్పుడు కర్ర ఉండాలి మనకి. సో గాయస్, కర్ర ఎత్తుకుదామా? ఇక్కడ అన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కర్రలు. సో పైకి అయితే వచ్చిన, ఇక్కడే ఉన్నాయి, మంచిగా కాస్తున్నాయి గట్టిగా. సో గాయస్, కర్ర ఎత్తుకోవడానికి అయితే వెళ్తున్నా. ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఒకటైతే ఉంది. ఇదైతే మనకు సరిపోద్ది అనుకుంటా తెంపడానికి. సో ఇదైతే దొరికింది. సో ఇది కర్ర. ఇరుగుంది ఇక్కడైతే. గుబ్బకాయలు తెంపడానికి అయితే ఇంత కష్టపడాలన్నమాట. ఒకవైపు మాత్రం ఎండ కొడుతుంది, మామూలు కొట్టట్లేదు. కర్ర అయితే రెడీ అయింది, తెంపడానికి అయితే వెళ్తున్నా. నీళ్ళలో పడిపోయింది. సో గాయ్స్, రావాలైతే రావట్లే. సో ఒక్క నిమిషంలో నా అవతారం చూడండి ఎట్లయిందో. ఎండ ఘోరం కొడుతుంది. ఒక్కటి తెంపుదామన్నా తెగట్లే. ఇది ఇక్కడ పడేసిన చెక్క, ఇక్కడ పడేసిన. సో ఇదైతే దొరికింది చిన్నది కదా. తెగిపోయింది. ఓకే, వాడదాం. సో గాయస్, మొత్తానికైతే కట్టిన అన్నమాట. సో మన టార్గెట్ వచ్చేసి అగోండి అక్కడ ఉంది చూడండి, దాన్ని తెంపాలి. తెంపుతా దాన్ని, ఎట్టగైనా తెంపుతా. సో ఒక నిమిషం ఆగండి. సో గాయస్, మొత్తానికైతే సాధించిన అన్నమాట. ఇగోండి చూడండి, కానీ ఎండ కొడుతుంది గాయస్, మామూలు కొట్టట్లేదు. దమ్మైంది గాయస్. సో ఇది తింటే మంచిదే అంట, సంవత్సరానికి ఒకసారి కాస్తుంది, సమ్మర్ సీజన్ అది. సో తిందాం. సో తింటా, ఇవ్వండి, ఎర్రగా ఉంటుంది. సో గాయస్, టేస్ట్ అయితే మస్తు ఉంది.
మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి. మా ఊరు ఎదురుగడ్డ అదే దారి అన్నమాట. అక్కడ నుంచి వచ్చేస్తే ఇవ్వండి, ఇక్కడే ఉంది చెట్టు ఇట్లా. బాయ్ గాయ్స్.